జనసేన పార్టీ భవిష్యత్తులో కీలకమైన అడుగుగా పవన్ కళ్యాణ్ రూపొందించిన త్రిశూల వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. 3 దేశాల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందిన ఈ వ్యూహం పార్టీ భవిష్యత్తు దశను, కూటమి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ త్రిశూల వ్యూహం 3 ప్రధాన అంశాలపై సాగుతోంది. ప్రభుత్వంలో పాత్ర, పార్టీ బలపరచడం, ప్రజా సంబంధం. ప్రభుత్వ వ్యవహారాల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించడమే కాకుండా జనసేన హామీలపై కూడా దృష్టి సారిస్తున్నారు. రెండవది పార్టీని బలపరచడం. ఎన్నికల తర్వాత కూడా క్యాడర్ మోటివేషన్గా నిలబెట్టడం, బూత్ స్థాయి వరకు పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ చేస్తున్నారు. సమన్వయకర్తలకు నేరుగా సూచనలిచ్చి పార్టీని వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడవది ప్రజా సంబంధం. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు దగ్గరగా ఉండేలా పవన్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు, ప్రజా సమావేశాలు, సమస్యలపైనే వెంటనే స్పందించడం, ఇవన్నీ ఈ వ్యూహం భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు. అయితే ఈ వ్యూహం అమలులో సవాళ్లు తక్కువ కావు. కూటమిలో సమతుల్యత కాపాడటం, ప్రభుత్వ నిర్ణయాలపై జనసేన పార్టీ తరఫున గ్యారంటీ ఇవ్వడం, అంతర్గత అసంతృప్తిని అదుపులో ఉంచడం, ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్ ముందున్న ప్రధాన పరీక్షలుగా మారాయి. జనసేన త్రిశూల వ్యూహం సరైన రీతిలో అమలైతే పార్టీ కేవలం కూటమి భాగస్వామిగా కాకుండా భవిష్యత్తులో నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి పవన్ కళ్యాణ్ త్రిశూల వ్యూహం ఇప్పటి వరకు సమతుల్యతతోనే సాగుతోంది. కానీ ఈ వ్యూహం నిజంగా వర్కౌట్ అవుతుందా, లేక ఆచరణలో అడ్డంకులు ఎదుర్కొంటుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.